ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. పల్లెపడుచుల గడుసుదనం, అమాయకత్వం, ఆభిజాత్యం ఇవన్నీ కూడా వెండితెర మీద అందంగా ఆవిష్కరించిన అలనాటి అందాల నటి జమున గారు. ఆమె మహారాష్ట్ర మూలాలున్న మరాఠీ పిల్లైన 16 అణాల తెలుగు ఆడబడుచుగా, తెలుగు పిల్లగా, తెలుగు నాటక రంగంలో నటిగా రాణించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. అలాగే గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అనే పాటలో పిట్ట మనసులో ఏముంది అంటూ కథానాయకుడిని ప్రశ్నించిన గడసరి, తన తీరైన కనుబొమ్మలతో కవ్వించిన సొగసరి. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో సత్యభామ పాత్రకి తన నటనా కౌశలంతో ప్రాణం పోశారు. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించారు. అలనాటి నవరస నాయిక మన తెలుగు సత్యభామ జమున గారు ఈరోజు మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం జమున గారు. నమస్కారం. ఈరోజు మా చెప్పాలనుంది కార్యక్రమానికి మీరు అతిథిగా విచ్చేసి మా ఈటీవీ ప్రేక్షకుల నిజంగా జన్మ ధన్యమైందమ్మా. ఎందుకంటే మీలాంటి ఆర్టిస్టులతోటి కాసేపు మాట్లాడడం అనేది మాకు నిజంగా చాలా అదృష్టం. అలాగే మీరు సినిమా రంగంలోకి రావటానికి ముందర నాటక రంగంలో ఉన్నారు. అది ఎలా జరిగింది? నాటక రంగం అంటే నేను పుట్టింది హంపి. నాకు హంపి సుందరి అని ఒక పేరుంది. ఆంధ్ర నర్గీసు, హంపి సుందరి 2 టైటిల్స్. సినిమాలకు వచ్చిన కొత్తల్లో అబ్లాంగ్ ఫేస్ కదా, అందులో బొగ్గలు లేవు పుట్టిల్లో. ఆ టైంలో అచ్చం నర్గీసులా ఉండేదాన్ని. అందుకని ఆంధ్ర నర్గీస్ అని పత్రికా విలేకరులు పెట్టుకున్నారు. తర్వాత హంపి సుందరి కొంచెం అందమైన ఇదిగో ఈ ఇల్లరికం అవి వచ్చేటప్పటికి కొంచెం లావ్ అయ్యి అందం ఎక్కువ వచ్చింది. ఓకే. అప్పుడు అయితే అసలు ఫస్ట్ మీరు ఒక జమీందారు ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు, మీరు తల్లిదండ్రులు. అలాంటి ఒక ఆర్థడాక్స్ జమీందారు ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలు ఆ రోజుల్లో అసలు నాటక రంగం కానీ సినిమా రంగంలో కానీ రావడం చాలా అరుదు. అటువంటిది మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నాటక రంగంలోనికి ఎలా ప్రవేశించడానికి ఒప్పుకున్నారు? నాటక రంగం అంటే దుగ్గిరాల్లో నేను పుట్టింది కర్ణాటక అయినా మా అమ్మగారు హరికథలు చెప్పేవారు. సో నాన్నగారేమో బిజినెస్, ఎక్కువగా టర్మరిక్ పసుపు పొగాకు అది ఎక్కువగా పండేది దుగ్గిరాల, గుంటూరు జిల్లా. సో వ్యాపార రీత్యా అక్కడ ఉంటే వ్యాపారం బాగుంటుంది అని ఎక్స్పోర్ట్ చేసేవారు. వాళ్ళతో కాంటాక్ట్స్ తర్వాత టైప్ చేసి వాళ్ళతో ఇచ్చేసి పార్ట్నర్షిప్లో చేసేవారు అన్నమాట. అందుకని మేము దుగ్గిరాల్లో అక్కడ సెటిల్ అయ్యాం. దుగ్గిరాలు వచ్చేటప్పటికి నాకు 9-10 ఏళ్ళు ఉంటాయి. సో ఆ టైంలో చిన్నప్పటి నుంచి మా అమ్మగారి ఎంకరేజ్మెంటు. ఎందుకంటే మా అమ్మ నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయస్సులో ఆమె హరికథలు చెప్పే రోజుల్లో మామూలుగా హరిదాసులు మధ్యలో మిరియాల పాలు తాగుతారు. అవును, కంఠశుద్ధి. ఆ పాలు తాగేటప్పుడు నా చేత ఓ పాట పాడరా అని చెప్పి మైక్ దగ్గర నిల్చోబెట్టింది. పడితే ఏదో పిచ్చి పాటలు ఏం పాడానో నాకు తెలియదు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా మీరు అమ్మ దగ్గర? అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అక్కడ దుగ్గిరాల్లో హార్మోనియం నేర్చుకున్నా. అమ్మ అయితే నేర్పించింది, హరికథలు నేర్పించలేదు. కానీ అమ్మ హరిదాసు కాబట్టి దుగ్గిరాల్లో ఆయన హార్మోనియం మీద చెప్పేవారు. వర్ణాల వరకు నేర్చుకున్నా. అయితే ఈ హార్మోనియం నేర్చుకునేటప్పుడే మీరు నాటక రంగం ప్రవేశం చేశారా? కాదు, మా అమ్మ ఏం చేసేది, ఏంటే నీ సంగీతం తాళం లేదు ఏం లేదు కూర్చో అని చెప్పి తాను పాడుతూ అసలే ఎర్రగా ఉండేదాన్ని గౌను కూర్చోబెట్టి ఇట్లాగా అక్కడి నుంచి
తొడ మీద తాళం వేస్తే ఇదంతా కందిపోయేది. తను కొట్టేది అనమాట. ఇది ఆది తాళం, ఇది జంప తాళం అని చెప్పి. అట్లాగా సంగీత జ్ఞానం అనేది, తాళ జ్ఞానం అనేది అమ్మ చిన్నప్పుడు చెప్పారు. తర్వాత అక్కడ ఈ పాటలవి బాగా పాడేదాన్ని. కమ్యూనిస్ట్ వాళ్ళది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు, ప్రజానాట్య మండలి. వాళ్ళు ఏంటంటే మా భూమి అని చెప్పి నిజాం పరిపాలన మీద ఒక చక్కటి నాటకం, ఫుల్ లెంత్ నాటకం. ఆ నాటకంలో ఒక పాత్ర 10 ఏళ్ళ అమ్మాయి, కమల అని క్యారెక్టర్, హీరోకి చెల్లెలు. అదే నిజాం పరిపాలన మీద ఆయన ఏ విధంగా హింస పెట్టాడు, రైతాంగం ఎలా బాధలు పడింది అన్న సబ్జెక్ట్ అన్నమాట. సో అది దాంట్లో ఈ కమల వేషం జమున అయితే బాగుంటుంది, బాగా పాడుతుంది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే యూనిట్ అన్నమాట. అంతా కమ్యూనిస్టులే, కమ్యూనిస్ట్ డ్రామా అది. సో అలా మీ ప్రవేశం జరిగింది ప్రజానాట్య మండలి. ప్రజానాట్య మండలి. మీరు పుట్టిల్లు సినిమాతోటి వెండి తెరపై మొదటిసారి మీరు ఆవిష్కరించారు మీ టాలెంట్ని. ఇది ఎలా జరిగింది వెండి తెరపై ప్రవేశం? ప్రజానాట్య మండలి బ్రాంచ్. సో వాళ్ళు అయితానగర పాడు అని, అయితానగర పాడు అనుకుంటా, చక్రపాణి గారు ఊరు, అక్కడ నాటకం వేసాం. అప్పుడు ఈ ప్రజానాట్య మండలిలో గరికిపాటి రాజారావు గారు చాలా గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్, దేవుడు లాంటి డాక్టర్ అంటే అలా ఉండాలి. ఆయన ఈ ప్రజానాట్య మండలి నాటకము చూశాను. అప్పటికి 14-15 ఏళ్ళు వచ్చాయి. అయినా కూడా మా అమ్మ వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు. అది ఆ నాటకం చూసి అప్పటికి ఆయన పుట్టిల్లు సినిమా రాసుకున్నారు. విఎన్ రెడ్డి బాంబే నుంచి ఆయన కెమెరామెన్. అందరూ కొత్త వాళ్ళని పెట్టాలి అని హీరోయిన్ కోసం వెతుక్కుంటుంది. హీరో ఎవరు పుట్టిల్లులో? ఆయనే, గరికపాటి. అది తమాషా ఏంటంటే అప్పటికే ఆయనకి 40-50 ఏళ్ళు ఉంటాయి. మీరు చాలా చిన్న పిల్లలు. నేనేమో 15, ఆయనేమో 50. అది కాంబినేషన్. అంటే ఆ పాత్ర, హీరో పాత్ర దుష్ట పాత్ర, హీరోయిన్ని హెరేట్ చేయడం, ఇలాంటివన్నీ చాలా గొప్ప క్యారెక్టర్. మీరు మొదటిసారి కెమెరా ఫేస్ అయినప్పుడు భయం అలాంటిది ఏమీ పడలేదా? ఎలా ఉండేది మీ అనుభవాలు? ఫస్ట్ డైలాగు కెమెరా ముందుకు వచ్చినప్పుడు అన్నయ్య చదివిస్తాడు అన్న డైలాగు. అన్నయ్య చదివిస్తాడు, దాని మీద పాట కూడా ఉంది. అంటే భయం అంటే కొంచెం ఇది పెట్టారు కదా క్లాప్, అది పెట్టేటప్పటికి చతికిపోతున్నాయి అంటే క్లాప్ అన్నాను. వీడు డమ్ అని కొట్టేటప్పటికి అది తిరిగిపోయా. అప్పుడు ఆ గుడ్డ దాడ కొంచెం కంటిన్యూ అయింది అంతే. అప్పుడు మిమ్మల్ని సముదాయించడం కానీ, అంటే ఏడవడం కానీ అలా చేసేది హార్డ్లీ 15 ఏళ్ళు అంటే ఇంకా ప్రపంచం కూడా తెలియదు మీకు. అలాంటివి ఏం లేవు. అప్పుడు కూడా జమున అంటే ధైర్యమే అంతే. మొదటి రోజు అది కొట్టినప్పుడు ఎప్పుడు గుండె వచ్చిందంటే భయపడింది. ఈ షెడ్యూల్స్ అన్నీ అయిపోయాక 10 రోజులు షెడ్యూల్ అయింది. బాగా చేశాను. ఏడుపు సీన్ వస్తే గ్లిజరిన్ లేదు, ఏడువమ్మ అంటే బారమని ఏడ్చేదాన్ని. మొఖం అంతా అష్టబంకర్లు పోయి కంట్రోల్ ఉండేది కాదు, నిజంగా ఏడ్చేదాన్ని. అదే రషస్ అని చెప్పి మామూలుగా బిట్టుగా టేక్ 1 టేక్ 2 సెలెక్ట్ చేస్తారు, బెస్ట్ టేక్. అది చూడడానికి థియేటర్లోకి వెళ్ళాం. ఈ డైలాగు ఫస్ట్ ఇంకా ఎడిట్ చేయలే. ఈ డైలాగు నా ముఖం పెద్దదిగా స్క్రీన్లో వచ్చింది. ఆ డైలాగ్ అది వచ్చే లోపల నా ముఖం అప్పీర్ అవుతుంది.
గుండె మాత్రం దడ దడ కొట్టుకుంటా. అప్పుడు భయపడ్డా, ఏంటి అమ్మో నేను వస్తున్నాను. పుట్టిల్లు తర్వాత మీకు ఆఫర్స్ ఎలా వచ్చాయి? వాటంతట అవే వచ్చాయా లేకపోతే? మాట అంతటా అవే వచ్చాయి. అంతే. ఎందుకంటే ఏనాడు మీరు ట్రై చేయడం అంటూ అసలు ఇప్పుడు సినిమాలంటేనే ఇంట్రెస్ట్ లేదు. కొందరిలాగా ఇదిగో గతంలో కూడా కొందరు ఆర్టిస్టులు సినిమా వ్యామోహం నాకు ఉంది సినిమాలో రావాలని. కానీ మేము చెన్నై వచ్చి కంపెనీల చుట్టూ తిరిగి మా అమ్మాయికి వేషం ఇవ్వండి, మా అమ్మాయికి వేషం ఇవ్వండి అని ఇలాంటి ట్రయల్స్ ఏం చేయలే. ఇది కేవలం నాటకంలో రాజారావు గారు చూడడం, చెన్నై పిలిపించడం, మేకప్ టెస్ట్ మాత్రమే. అయ్యో, ఇప్పట్లాగా సౌండ్, కెమెరా, మూవీ టెస్ట్ లేదు. ఓన్లీ ఫోటోస్, మేకప్ వేసి స్టిల్స్ తీశారు. తర్వాత మీ సినిమా ప్రస్థానం ఎలా సాగింది? అంటే ఏ సినిమాలు ఎవరెవరి హీరోలతో చేశారు? పుట్టిల్లు చిత్రం 8 నెలల్లో, సంవత్సరం రోజులు పట్టింది. ఆ పిక్చర్ రిలీజ్ అయింది. వెరీ ప్రోగ్రెసివ్, గ్రేట్ సినిమా. ఇవాళ హీరోయిన్స్ పెద్ద ఏదో గొప్పగా మెళ్ళ మంగళసూత్రం చేసి ముఖాన్ని వేసేసి గట్ట అంటున్నారు మొగుళ్ళని. 670 ఏళ్ల కిందట ఆయన తీశారు. మొగుడిని గట్టపోమంటుంది. చాలా రెవల్యూషనరీ సినిమా. దాంట్లో పిక్చర్ రిలీజ్ అవుతుంది. ఏమైందంటే పూర్వం రోజుల్లో ఇంకా ఈ ఆడవాళ్ళ చాదస్తం, భక్తే దైవం, అమ్మో మొగుడిని గెట్అవుట్ అంటుందా అని చెప్పి మీరు కూడా గెట్అవుట్ అని పిక్చర్ వెనక్కి పంపించేశారు. జనం ఓకే, ఫెయిల్ అయిపోయింది. వారం రోజులు కూడా అవలా. తర్వాత మళ్ళీ మొత్తం జిల్లా స్థాయిలో నెగిటివ్లు అవన్నీ డబ్బాలు తెప్పించి ఎండులో భార్యాభర్త కలిసినట్లు ఈ గెట్అవుట్ తీసేసి క్లైమాక్స్ మార్చారు. క్లైమాక్స్లో సుఖాంతం అయినా కూడా బాగా ఆడలే. జనరల్గా ఫస్ట్ పిక్చర్ ఫెయిల్ అయితే ఇక ఎస్టాబ్లిష్ అవ్వదు, అవుట్ అన్నమాట. మరి అలాంటప్పుడు మీరు పుట్టిల్లు ఫెయిల్ అయినా ఎలా తట్టుకుని నిలబడ్డారు ఇండస్ట్రీ? అదే పుట్టిల్లు ఫెయిల్ అయిపోయింది. ఇంకా అప్పుడు మేము ఏం చేసామంటే ఫస్ట్ పిక్చర్ ఫెయిల్ అయ్యాక స్థానం ఎక్కడ ఉంటుంది అన్లక్కీ అంటారు. అప్పటికే మూటముళ్ళ సర్దేసుకొని శుభ్రంగా దుగురాలు వెళ్ళిపోయి ఏదో నా చదువు, నా పాటలు అనుకుని బయలుదేరబోతున్నాం. అప్పుడు వద్దంటే డబ్బు అని హెచ్ఎం రెడ్డి గారు, రోహిణి ఫిలిమ్స్, ఆయన చాలా గొప్ప డైరెక్టర్ కదా, పితామహుడు. పితామహుడు ఆయన వాళ్ళు మరాఠీ పిక్చరు వద్దంటే డబ్బు అని తీస్తున్నారు. డబ్బులు వర్షం తెలుగు 10. ఆయన కబురు పెట్టారు. కొత్త అమ్మాయి సెకండ్ హీరోయిన్ వచ్చి జానకి, ఎన్టీ రామారావు, నేను షావుకార్ జానకి. ఓకే, నేను పేకెట్ శివరాం ఒక కాంబినేషన్. నేనేమో అందులో రేడియో సింగర్. సరే డబుల్ వర్షను చాలా గొప్ప డైరెక్టర్, పెద్ద కన్సర్న్, అది ఒప్పుకున్నాం. ఇక్కడ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. చెప్పండి. సరే వాళ్ళ ఆఫీస్కి పిలిపించారు. నేను నాన్నగారు వెళ్ళాం. హెచ్ఎం రెడ్డి గారు కూర్చొని ఉన్నారు. నేను నాన్నగారిని పిలిచారు. ఆయనకి ఎదురుగా కూర్చున్నాం. హెచ్ఎం రెడ్డి గారు మహారాష్ట్రీయన్ అయినా మేము యాక్చువల్గా మహారాష్ట్రాని. మా తాత గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఛత్రపతి శివాజీ దగ్గర పీష్వాగా పనిచేశారు. తాత ముత్తాతలు నిప్పాణి రాజ్వాడ్కర్ మా ఇంటి పేరు, నాన్నగారి ఇంటి పేరు. నిప్పాణి ఫ్యామిలీ, నిప్పాణి రాజ్వాడ్కర్ ఫ్యామిలీ. సో అసలు దుగ్గిరాల మహారాష్ట్రియన్స్ అన్నమాట. అందుకే ఆ బ్లడ్లో ఆ పౌరుషం, లెక్కలేంతనం, అవన్నీ కేర్ చేయకపోవడం, పౌరుషం ఎక్కువ. అట్లాగా ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్.
హెచ్ఎం రెడ్డి గారు మిమ్మల్ని చూసి అన్నారు? హెచ్ఎం రెడ్డి గారు నాన్నగారిని చూసి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే, నాన్నగారు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్. తాటిపత్రిలో హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి, మూల నారాయణ స్వామి వీళ్ళందరూ ఆ రోజుల్లో నాన్నగారు ఇటువైపు బ్యాడ్మింటన్ కొలీగ్స్. నాకు 5 ఏళ్ళు 3 ఏళ్ళు మా నాన్నగారు నా ఇసుకలో పెట్టి వీళ్ళు ఆడుకునేవారు. సరే అంతా అయిపోయాక నన్ను ఎత్తుకొని వాళ్ళందరికీ చెప్పి వెళ్తుంటే హెచ్ఎం రెడ్డి గారు నన్ను ఎత్తుకున్నారట. ఎత్తుకుని పెద్ద బొగ్గ మీసాలు ఆయనకి ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నట్ట. మీసాలు మీసాలు గుంచుకోని పెద్ద బుర్ర మీసాలు బాగా ఎడుతున్నాయి. నాన్నగారికి ఇచ్చేశారు. నోడు సినప్ప ಇವಳು ಏನೋ ಭಾಳ ದೊಡ್ಡವಳಾಗಿರ್ತಾಳೆ, ಒಳ್ಳೆ ಹೆಸರು ಬರುತ್ತೆ అని చెప్పారు. చాలా పెద్ద అమ్మాయి అవుతుంది, గొప్ప పేరు తెచ్చుకుంటుంది ఈ పిల్ల. అది మేము వెళ్ళిన రోజు ಏನು ಸಿನಪ್ಪ ಜ್ಞಾಪಕ ఉందా, నాకు ಹೇಳಿದ್ದೆ ನೋಡಿದೀಯಾ, ಈಗ ಇಲ್ಲಿ ಬಂದಳು. ఇప్పుడు ఇలా వచ్చారు, ఆ రోజు నేను అన్నమాట నిజమైంది కదా అనేక గుర్తు చేశారు. అది రెండో పిక్చర్. మీరు రెండో పిక్చర్లో పెద్ద స్టార్స్ లైక్ ఎన్టీ రామారావు, షావుకార్ జనక్, అప్పటికే సెటిల్డ్ స్టార్స్, వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ స్టార్స్, వాళ్ళతోటి చేయడానికి మీరు ఏమైనా జంకు కానీ, భయం కానీ, టెన్షన్ కానీ ఎప్పుడు లేదు? అదే జమునే ఎప్పుడు అంతే. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఆ రోజుల్లో మీరు ఎంట్రీ అయ్యేసరికి సినిమా ఫీల్డ్లోని చాలా పెద్ద ఆర్టిస్టులు, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు. అయితే వాళ్ళతోటి మీ సంబంధాలు ఎలా ఉండేవి? సంబంధాలంటే బాగానే ఉండేవి, ఎందుకంటే నాకంటే సీనియర్స్. ఫస్ట్ పిక్చరు నాగేశ్వరరావు గారితో నేను హీరోయిన్, ఆయన హీరో. నిరుపేదలు సినిమా. రామారావు గారితో హీరోయిన్ నేను, రామారావు గారు హీరో. నాగూర్ ప్రొడక్షన్స్ అని 2 పెళ్ళాలు. అందులో రామారావు గారు నాకు కళ వస్తుంది, కళలో కృష్ణుడిగా వస్తాడు, నేను రాధా. పాట బాగుంటుంది, ఇప్పటికీ ఉంది. కానీ ఆయన కృష్ణుడి గెటప్ చూస్తే బందర్ అంటారే, కోతి గెటప్లా ఉంది రామారావు గారిది. ఇక్కడ కిరీటం లుడింగి బుడింగి అని పంచ, ఇదేమో కండు అది ఆడిపోతూ. నాకు అమ్మో, నాకు ఈ అందాల కృష్ణుడేటబ్బా ఇట్లా ఉన్నాడు. ఫస్ట్ పిక్చర్ అదే, ఆయన కృష్ణుడు వేషం చాలా ఫన్నీగా ఉన్నాడు. నాగేశ్వరరావు గారు ఉన్నారంటే ఈజ్ ఎ జోవియల్ మ్యాన్. ఎప్పుడు షూటింగ్ లైటింగ్ అవుతుంటే బయటకు వస్తుంటే ఏదో జోకులు చేయడం, సరదాగా మాట్లాడటం. కానీ ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటయ్యా అంటే కొత్త ఆర్టిస్టుల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. ఎన్టీ రామారావు గారు ఆయన ఎక్కువ సమయపాలన చాలా పక్కాగా పాటించేవారని విన్నారు, అంటూ ఉంటారు. మరి మీరు ఎలా ఇంత పెద్ద ఆర్టిస్టులతోటి ఏ ఇబ్బంది రాకుండా మీరు ఇన్ని సినిమాలు ఎలా చేయగలిగారు? రామారావు గారు ఏంటంటే తనేమిటో, తన డైలాగులు ఏమిటో, తన పని తను చూసుకో. పక్కవాళ్ళు బూతులు అంటున్నా కూడా ఏం పట్టించుకోరు. తప్పులు మాట్లాడతారు కదా కొత్త వాళ్ళు, ఒత్తులు ఉండవు. భారతదేశం అంటే భారతదేశం ఇట్లాగా తప్పులు చెప్పినా కూడా ఆయన పట్టించుకోరు. తర్వాత బాగా నేను కూడా సీనియర్ అయ్యాక ఒకసారి అడిగా రామారావు గారిని, సార్ పక్కన వాళ్ళు తప్పులు చెప్తున్నా కూడా మీరు సరిదిద్దరు, చెప్పరేమిటి అంటే, మనకెందుకు జమ్మనకారు, అది చూసుకోవాల్సిన దర్శకుడు ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు సరిదిద్దాలి. మనం చెప్పామనుకోండి కొందరు బాధపడవచ్చు అని చెప్పారు. అయితే సావిత్రి గారితో మీకు చాలా అనుబంధం ఉండేదని అంటూ ఉంటారు. ఆవిడ ముఖ్యంగా మూగ మనసుల సినిమా
సావిత్రి ఒక ఎత్తు అయితే మూగ మనసుల్లో జమున ఒకటి. ఎందుకంటే జమున లేనిదే ఆ సినిమాని ఎవరు ఊహించుకోలేరు తెలుగు ప్రేక్షకులు. ముందర గౌరీ క్యారెక్టర్కి, పల్లెటూరు పిల్ల గౌరీ క్యారెక్టర్కి సావిత్రి గారిని ఎంపిక చేశారు. ముందర ఆవిడ పట్టుపట్టారు ఆ క్యారెక్టర్ వేయడానికి. తర్వాత సినిమా తీసేటప్పటికి ఆ క్యారెక్టర్ మీకు ఆఫర్ చేశారని అంటుంటారు, నిజమేనా? బాబు ఆఫీస్కి పిలిపించారు. ఆ రోజుల్లో సిస్టమ్ ఏంటి అంటే ఆఫీస్కి పిలిపించి కథ రైటరు, డైరెక్టర్, ఆర్టిస్టులు అందరూ కూర్చొని కథ వినిపించారు. కథ విన్నాక సావిత్రి అల్లరి చేసింది. అందులో ఆడుతే నాగేశ్వరరావుతో చాలా కాంబినేషన్స్ వచ్చాయి. కొంచెం చనువు ఎక్కువ వాళ్ళతో. నేను కొత్తదాన్ని అయినా నేను విన్నాను. పాప నచ్చింది. తను మాత్రం బాగా నేను వెయ్యని వేషం, గౌరీ క్యారెక్టర్, నాకు గౌరీ వేషం ఇవ్వండి అని అల్లరి పెట్టేసింది. చనువు ఎక్కువ వాళ్ళ ముగ్గురితో తనకి. అంటానే నాగేశ్వరరావు జోక్ కట్ చేశారు. అంటే అవునులే సావిత్రి, మరి నువ్వు ఇంత ఉన్నావు, నువ్వు లంగా వేసుకుని గుర్తుంటే ఏం బాగుంటుంది, పైగా నేను నీ బ్యాక్ మీద కొట్టాలి కదా, బాగుండదు, జనానికి నచ్చదు, నువ్వు నీ వేషం వేయి, అది మనకే కరెక్ట్ అని నాగేశ్వరరావు గారు అన్నారు. చనువు ఎక్కువ, సరదాగా. సో అప్పుడు ఆవిడ ఓకే అన్నారా సావిత్రి గారు? అనాలిగా. కానీ మీ పాట గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది, దాని తర్వాత మూగ మనసుల్లో మాను మాకును కాను అన్నదానికి అసలు ఆ వేరియేషన్ ఆఫ్ యాక్టింగ్ చాలా గొప్పమ్మ. ఎవరి సలహాలన్నా తీసుకున్నారా? అంటే ఈ అల్లరి పిల్ల క్యారెక్టర్ నుంచి ఒక పరిపక్వత చెందిన ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ లెవెల్కి రీచ్ అవ్వడానికి సలహాలు ఏముంటాయి? ఎవరు సలహా లేదు, డైరెక్టర్ గారిని ఫాలో అయిపోవడమే. సీన్ ఇస్తారు, చదువుకుంటాము, ఆ మూడ్లోకి ఆ పాత్రలోకి లీనమవుతాము. ఒకటికి 2 రిహార్సల్స్ డైరెక్టర్ ముందు, కెమెరా ముందు చేస్తాము. ఏదన్నా మార్పు చేర్పు ఉంటే వాళ్ళు డైరెక్టర్ చెప్తారు. అంతేగాని మాడ్యులేషన్ కానీ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇట్లాను ఇక్కడ అలాను ఇవన్నీ చెప్పరు. అది మీకు న్యాచురల్గా మీ ప్రాసెస్లో మీరు చేసుకుంటారు. అట్లా చెప్పేటువంటి ఏకైక డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు. మిస్సమ్మ షూటింగ్ అవుతుంది, నాకెంత మిస్సమ్మ 5వ పిక్చరో 6వ పిక్చరో. అప్పుడు ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ కదా ఎల్వి ప్రసాద్. ఆయన మాత్రం యాక్ట్ చేసి చూపించారు. అది వేసిన సావిత్రి ఇట్లా అద్దం ముందు కూర్చొని దయ్యంలాగా ఇట్లా దూకుంటుంటే నేను భయంగా ఇట్లా వచ్చి ఇలా అన్నది. అది ఎల్వి ప్రసాద్ గారు ఇదో ఇట్లా ఇలా భయంగా ఇలా చేతులు పెట్టుకొని ఇలా అని సావిత్రి గారితో మీకు చాలా పర్సనల్గా కూడా చాలా మంచి రిలేషన్షిప్, అనుబంధం. ఆవిడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీతో షేర్ చేసుకునేది, ఆవిడ లైఫ్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ అని విన్నాము. ఎంతవరకు నిజం అది? జెమినిని ప్రేమించడం, చాటుగా పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటివన్నీ నాకు తెలీదు, ఎప్పుడు ఏం చెప్పేది కాదు. తెలీదు. పెళ్ళైపోయి తాను బాగా కష్టాల పాలయ్యి జమిని తన దగ్గరికి రాకుండా 2 పిల్లలు. అప్పటికి నాకు పెళ్ళయింది. తనే దగ్గర ఉంటే నన్ను పెళ్లి కూతుర్ని కూడా చేసింది. ఎందుకంటే ఒక 5-6 పిక్చర్లలో మేమిద్దరం అక్క చెల్లెలు ఉండేవాళ్ళం. బట్ పర్సనల్ విషయాల్లో ఇవన్నీ ఏం చెప్పలేదు. కానీ తన వివాహం ఫెయిల్ అయిపోయాక నాకు పెళ్ళయ్యి మా వంశీ పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేసినప్పుడు అప్పటికే బాగా డ్రింక్ తీసుకోవడం మానసికంగా బాగా దెబ్బతిన్నది, సినిమా తీసి దెబ్బతిన్నది. ఆ టైంలో మాత్రం ఈ ఉయ్యాల ఫంక్షన్కి వచ్చి కావలించుకొని ఏడ్చేసింది. ఏడ్చి ఒకటే మాట,
పుణ్యం కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. నువ్వు అదృష్టమంతురాలు చెల్లి, మంచి భర్త, మంచి పిల్లవాడు అని పాపం బాగా కావలించుకొని ఏడ్చింది. అప్పుడు మాత్రం నేను 3 మాటలు చెప్పాను. అక్క, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నీకు ఆస్తి ఉంది, పోయింది పోగా ఇంకా ఆస్తి ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల గురించి నువ్వు ఇవన్నీ మానేయాలి. హెవీ డ్రింక్ అయిపోయాడు. సావిత్రి గారు ఆఖరి స్టేజెస్లో కూడా మీరు దగ్గర ఉన్నారని అంటారు. అప్పటికే నేను ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. సినిమాలు కూడా మానేశాను. ఏదో 1-2 చెన్నై వెళ్ళి చేశాను, కానీ పూర్తిగా మానేసినట్లే. అప్పుడు నేను సావిత్రి కోమాలకు వెళ్ళిపోయినప్పుడు చెన్నైలో చెన్నపురి ఆంధ్ర మహాసభ 100 years ఫంక్షన్కి నేను బాటం శ్రీరామూర్తి గారు, అప్పుడు కల్చరల్ అఫేర్స్ మినిస్టర్, మా ఇద్దరిని అక్కడికి పిలిచాను. ఎవరు? టీజీ కమలాదేవి, చెన్నపురి ఆంధ్ర. వాళ్ళ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ డే అప్పటికే సావిత్రి కోమాలో ఉందని మాకు తెలుసు. వచ్చాం కదా మరి చూడాలి అని చెప్పి అన్నానగర్కి బాటం శ్రీరామూర్తి గారు తీసుకొని ఆయన కారులో మేము వెళ్ళాం. వెళ్ళి చూస్తే అన్నానగర్ నిజంగా ఏ ఆర్టిస్ట్ కూడా అటువంటి దురవస్థ, అటువంటి స్థితి రాకూడదు. ఎటువంటి ఆర్టిస్టు, ఏమి ప్రాపర్టీస్ మానసికంగా ఎప్పుడైతే దెబ్బతిన్నదో వైవాహిక విషయంలో దానికి తగినట్లు అది మర్చిపోవడానికని కొద్దిగా మొదలుపెట్టి ఎక్కువ చేసేస్తుంది. ఆర్థికమైన ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ రాయితూ, ఇదేది చిన్నారి పాపలు డైరెక్షన్ మౌతుల్లో ఉన్న ఆస్తి అంతా పెద్ద ఇల్లు, అది కూడా తాకట్టు పెట్టి ఈ చిన్నారి పాపలు ఫినిష్ చేసి, అప్పుడు నేనేం చేశానంటే అక్కడి నుంచి అలా ఏడ్చా. అక్క 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 చూడక్క, నీ చెల్లెలు చూడగానే ఇలా చెంపలు కొట్టి ఇలా అంటే ఇలా చూస్తుంది అంతే, స్పృహ లేదు. ఏమిటో ఈ ముక్కులన్నీ గొట్టాలు. అంత భారీ మనిషి ఆ మంచంలో జానడంటే జానడైపోయింది. భయంకరంగా సావిత్రి అని అనిపిస్తుంది. అప్పుడు నేను అంజయ్య గారికి ఫోన్ చేసి చాలా చేసి భాటం గారికి చెప్పి, సార్ ముందు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయండి, మా అక్కని ఎట్లాగన్నా కాపాడండి, ఇది గవర్నమెంట్ మీరే చేయాలి అని చెప్పి అక్కడి నుంచి అంజయ్య గారితో మాట్లాడితే పాపం ఆయన ఒక దేవుడు, కళాకారులు అంటే పాపం చాలా గౌరవం. తప్పకుండా మనం చేద్దాం, ఆమెని అమెరికా పంపిద్దాం, గవర్నమెంట్ ద్వారానే పంపిద్దాం, మీరు అన్నీ అక్కడ విశేషాలు కనుక్కొని రిపోర్ట్లన్నీ గవర్నమెంట్కి పంపించండి. పాపం భాటం గారు కూడా మాట్లాడారు. అక్కడ ఏమైంది, అందరితో మాట్లాడాక అక్కడ ఒక డాక్టర్ అటెండ్ అవుతున్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, మేడం మీరు ఇప్పుడు ఏమి కదిలించారు అంటే చచ్చిపోతుంది, ఒక్క సెకండ్ కూడా ఉండదు అని చెప్పి, అంటే ఏం చేయలేక. మీరు టాప్గా ఉన్నప్పుడే సినిమా ఫీల్డ్లోని మ్యారేజ్ చేసుకున్నారు. ఎస్వి యూనివర్సిటీలోని జూలు రమణారావు గారు ప్రొఫెసర్గా ఉండేవారు. వారితో మీకు ఎలా పరిచయం కలిగింది, ఎలా మీ పెళ్లి జరిగింది? అది మా అన్నయ్య తిరుపతిలో కజిన్ బ్రదర్, ఈయనేమో అక్కడ రమణరావు గారు పిహెచ్డి చేస్తున్నారు వెంకటేశ్వర యూనివర్సిటీ. అవును. అప్పుడు మా అన్నయ్య ఎట్లా సంబంధాలు చూస్తున్నారు కదా అని మా అన్నయ్య మా వారి మీద కన్నేసి చూస్తూ ఉన్నాడు, ఎలా ఉన్నారు చెకింగ్ చేశారు. అప్పుడు మా పెళ్లి చూపులు మా నాన్నకి చెప్పారు.
వాళ్ళు మధ్వ బ్రహ్మన్సే సరే అని చెప్పి తిరుపతిలో పెళ్లి చూపులు పెట్టారు మా చుట్టాల ఇంట్లో. తర్వాత మేము పెళ్ళిపోయి మా అమ్మ ఒక్కటంది, ఏమన్నా నీకు నచ్చాడా అబ్బాయి అని. ఏమోనమ్మా, నా అంత అందగాడు కాదు ఆహా ఆహా అని స్టైల్ కొడితే "ఆ, నోరు మూసుకో, ఏ చక్కగా నీకంటే తెల్లగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అబ్బాయి." అప్పుడు మా అమ్మ ఒక్కటే అంది, చూడమ్మా అందరం కొరుక్కుని తినేది కాదు, బుద్ధిమంతుడు, సంస్కారం. నెమ్మదస్తుడు, ముఖ్యంగా నీ కోపానికి తట్టుకునే మనిషి. ఎప్పుడైనా డిషుం జరిగిందా మీకు రమణారావు గారికి మధ్యలో? అస్సలు లేదు. ఎవరు తగ్గేవారు, వారా మీరా? ఎప్పుడన్నా నేను అరిస్తే కొంచెం ఆయనే తగ్గేవారు. అంతేగాని పెళ్ళి నిశ్చయం అయ్యాక అందరం ఫ్యామిలీతో బీచ్కి వెళ్ళాం. అప్పుడు ఒక విషయం అడిగా, ఏమంటే నన్ను పెళ్ళి అయ్యాక యాక్ట్ చేయమంటారా వద్దంటారా? వద్దంటే మానేస్తా అన్నారా మీరు? అడిగా. కానీ పెళ్ళయ్యాక చేసేటప్పుడు మేము ఫ్రీగా యాక్ట్ చేయాలి. ఎస్. అట్లాంటప్పుడు మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. చేయమంటే చేస్తాను, మానేమంటే ఏమన్నారు? అప్పుడు ఇట్స్ ఏ గ్రేట్ పర్సన్. దేవుడు ఏమన్నారు తెలుసా? వద్దు మానేయద్దు, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిన వరం. హ్యాట్స్ ఆఫ్ అమ్మా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. పొద్దు హస్బెండ్ ఇచ్చిన 7 కొండలు వాడే నాకు చూపించాడు. అంత సంస్కారం, ఎంత సంస్కారం అంటే కారు ఎక్కుతుంటే ఆయన డోర్ తీస్తాను. ఎవరైనా అంతే, రియల్ మోడల్ హస్బెండ్. మోడర్న్ హస్బెండ్. లేడీస్కి ఆయన ఇచ్చినంత గౌరవం నాకే కాదు, మీరు వస్తున్నారు అనుకోండి డోర్ తీసుకొని నిల్చుంటారు. నేను వారిని కలవడం ఒకసారి జరిగింది మీ పాత ఇంట్లోని. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు అన్నట్టుగా ఆయన తలుపు తీసి మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి తర్వాత మీకు అది నిజంగా ఆయన సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. వెండి తెర మీద సత్యభామ అంటే జమునే, ఇంకా ఎవరు చేసిన ఆవిడ తర్వాతే అన్న పేరు మీరు సంపాదించుకున్నారు. కొంచెం బహుశా న్యాచురల్. సత్యభామలో ఉండేటువంటిది ఎక్కడో కొంచెం ఒక ఆరోగ్యంతా ఉండుంటుంది, తమరిలో ఉంది అక్కడ. అందువల్ల అది కాకుండా ఆ సత్యభామ వేషానికి చాలా కృషి చేశారు. వినాయక చవితి సినిమా మొదటిది కదా సత్యభామ వేషం చేశారు. వినాయక చవితిలో అమాయకత్వంతో కూడుకున్న అహంకారం, కొద్దిగా ఆభిజాత్యం కల్లా సత్యభామ. బట్ కాంట్రాస్ట్ ఏమిటంటే దానికి పర్ఫార్మెన్స్లోనూ పర్సనాలిటీలో కూడా ఇది కృష్ణ తులాభారం కరెక్ట్గా నాకు మంచి మెచ్యూరిటీ వచ్చింది పెళ్ళైన కొత్తల్లో. ఆ మెచ్యూరిటీ ఫేస్లో యాక్టింగ్లో వచ్చింది. తెలుగులో ఒక టాప్ హీరోయిన్, అలాంటిది మీరు హిందీ సినిమాలోకి ఎంట్రన్స్ ఎలా జరిగింది? అప్పుడు వీళ్ళు బాయ్కాట్ చేశారు కదా, ఆ టైంలో ఎవరు బాయ్కాట్ చేశారు? అదే ఇద్దరు హీరోలు నటించమన్నారుగా. ఆ టైంలో ఎల్వి ప్రసాద్ గారు. అసలు ఈ బాయ్కాట్ అనేది ఎందుకు జరిగిందమ్మా? ఎందుకు అంటే ఇదిగో ఎందుకు ఈ కాలు మీద కాలు వేసుకున్నానట, అది గర్వం అట. అక్కడి ఏదైనా ఏ రంగాల్లో అయినా ఒక స్త్రీ తన ఇండివిజువాలిటీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే ఒక సినిమా రంగమే కాదు, ఇవాళ మనం చూస్తున్నాం కదా ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే, ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మగవాడి అహంకారం దెబ్బతి. అప్పుడు కక్షలు కార్పణ్యాలు సినిమా కాబట్టి వాళ్ళ హీరోలు కాబట్టి ఈ విషయంలో నాగేశ్వరరావు అప్పర్ హ్యాండ్ ఆయనే. బట్ పాపం ఎన్టీఆర్ అదేం లేదు మనకి, అయినా కూడా ఆయన్ని కూడా ఈడ్చి దీంట్లోకి మనం దెబ్బ కొట్టాలి,
చూడు బ్రదర్, కాలు మీద కాలు వేసి కూర్చుంది. పెద్దవాళ్ళు వస్తే నిల్చోదు, లేచి నిలబడి దండం పెట్టాలంట. నాకేమో అలవాటు లేదు. వచ్చేటప్పుడు కూర్చుంటే ఎదురుగా ఉంటే నమస్కారం అండి. నాకేదో ఎంత అల్లరి మహా కన్నింగ్. అక్కడ నేను ఉంటాను, వస్తుంటాను. అప్పటిదాకా నన్నే చూస్తుండే. తీయగా నేను దగ్గరకు వచ్చేటప్పటికి ఏమి బ్రదర్ అంటూ ఇటు చూస్తాను. అంటే ఏమిటి, పేరు పెట్టి పిలిచి నాగేశ్వరరావు నమస్కారం అని చెప్పాలి. వెరీ ఫన్నీ హ్యాబిట్స్. అయితే ఈ చిన్న చిన్న అహంకారాలు, హీరోలు ప్రదర్శన, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దీనివల్ల మీరు హిందీలోకి వెళ్ళడం జరిగిందా? ఇది జరుగుతున్నప్పుడే ఎల్వి ప్రసాద్ గారు పిలిచి 3 పిక్చర్లు వరుసగా ఇచ్చారు. ఫస్ట్ హమ్రాహి విత్ రాజేంద్ర కుమార్ గారు. రాజేంద్ర కుమార్ 3 పిక్చర్లు అగ్రిమెంట్ చేస్తామా అని. చేస్తాను సార్, తమరు పిలిచాక కాదంటాను, మీ ఇష్టం. 3 ఏమిటి 6 ఇచ్చినా చేస్తాను. అంత గొప్పగా మేడం, గొప్ప కన్సర్న్. అంటే అప్పుడు 3 పిక్చర్లకి హమ్రాహి, బేటే, మిలన్ 3 పిక్చర్లు. మిలన్లో మరి ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి మీకు. హర్నాథ్ గారిని హీరోగా ఎంకరేజ్ చేశారని విన్నాం, నిజమేనా? నేను అప్పుడు అందరినీ ఎంకరేజ్ చేశా, ప్రత్యేకంగా హర్నాథ్. కానీ ఎక్కువ సినిమాలు హర్నాథ్ గారితో వచ్చింది. అంటే కాంబినేషన్ బాగుంది, మంచి హిట్ పిక్చర్లు పడ్డాయి. అప్పుడు జగ్గయ్య, హర్నాథ్, శ్రీధరు, జేవి రమణమూర్తి అందరితో చేశా. కానీ హర్నాథ్తో యాక్ట్ చేసిన పిక్చర్లు హిట్ అయింది. ఓకే, అంతే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలాగే మీ సహనటి అయిన జయలలిత గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? జయలలితతో ఒకే పిక్చర్ చేశా, శ్రీకృష్ణ విజయం అని చెప్పి. అంతే. ఆ తర్వాత ఆవిడ నేను ఇక్కడికి వచ్చేసాను, ఏం సంబంధాలు లేవు. ఈ లోపల ఆవిడ పొలిటికల్గా ఎదగడమే కాకుండా మరి డైనమిక్ లేడీ, ఐరన్ లేడీ అని చెప్పచ్చు. ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న మీరు, మీకు ఒక పద్మశ్రీ అవార్డు కానీ ప్రభుత్వం నుంచి ఎందుకు రాలేదంటారు అటువంటి అవార్డ్స్? నా దృష్టిలో పద్మశ్రీ కంటే అన్నిటికంటే విలువైంది ప్రజానటి. ఇక్కడ ఉంది. ఎందుకంటే నాకు ఆ ప్రజానీతి అన్న బిరుదు ఎల్కే అద్వానీ గారు ఇక్కడే స్టేడియంలో 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సుబ్బరామరెడ్డి గారు చేసినప్పుడు సెంట్రల్ నుంచి ఐఎన్బి మినిస్టర్ ఎల్కే అద్వానీ చేత ఈ ప్రజానటిని ఎందుకు ఇచ్చారంటే ప్రజలకి, అంటే పొలిటికల్గా కాదు, ఒక కళాకారుడిగా తోటి కళాకారులకి చాలా సేవ చేశారు. సినిమా నటిగా గొప్పగా రాణిస్తూ కూడా ఈ తోటి కళాకారులకి సర్వీస్ చేయాలన్న సంకల్పం ఎలా కలిగింది? హైదరాబాద్ వచ్చాక ఈ నాటకరంగ కళాకారులు ఎక్కువగా నాటకాలకు వెళ్ళేదాన్ని. ముఖ్యంగా ఈ సురభి నాటకాలు, వాళ్ళ దీన స్థితి, నాటకం అయ్యాక తెర వెనక వెళ్ళి వాళ్ళని చూసేదాన్ని. పాపం ఎంత జాలేసేదంటే, ఒక పక్క ఒక ఆవిడ బిడ్డని ఒక దీన్ని కట్టి ఉయ్యాల్లో ఊపుతూ ఈ పక్క చిన్న అద్దం పెట్టుకొని ఇట్లా మేకప్ వేసుకోవడం. ఇట్లాగా నాటకరంగ కళాకారులు, ముఖ్యంగా ఈ తోలు బొమ్మల వాళ్ళు, ఇవన్నీ చూశాక అప్పుడు నాకు అనిపించింది ఏమైనా సరే వీళ్ళకి సహాయం చేయాలి, ఒక బతుకు తెరువు చూపిస్తే బాగుంటుంది. ఒక కళాకారునిగా నాకు అది ఆనందం. కానీ చాలా గొప్ప సర్వీస్ చేశారు. ఇప్పటికీ సురభి వాళ్ళు జమునా నగర్ అని వాళ్ళ కాలనీకి మీ పేరు పెట్టుకున్నారు. అది ఇక్కడే తోలుబొమ్మలు. అప్పుడు రాష్ట్రం అంతా తిరిగారు, మొత్తం శ్రీకాకుళం నుంచి
ఇటు సూర్యాపేట తెలంగాణ అంతా తిరిగాను. ఎక్కడ వీళ్ళని కష్టాలు తెలుసుకోవడానికి నా సొంత కారు, మా అన్నయ్య, నా పెట్రోలు, ఈ రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య సెక్రటరీ ఉప్పల వెంకట్రావు గారు అని ఆయన ఈడ్చాడు నన్ను. అమ్మ మీరుంటే ఈ సంస్థలో వాళ్ళకి సహాయం గొప్ప సేవ చేసిన. మీరు రాజకీయాలకు ప్రవేశం ఎలా జరిగింది? ఇవన్నీ చేస్తున్నప్పుడు బాగా పబ్లిసిటీ వచ్చేది. అప్పుడు ఇక్కడేమో కాంగ్రెస్ పడిపోయింది, తెలుగుదేశం వచ్చేసింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్కి. అప్పుడు ఇందిరాగాంధీ గారు, కోన ప్రభాకర్ రావు గారు గవర్నరు, సిక్కిం గవర్నర్, ఆయనకి ఫోన్ చేసి మనకు ఎన్టీ రామారావు సినిమా గ్లామర్తో వచ్చాడు, మనకు కూడా ఒక గ్లామర్ ఉంటే బాగుంటుంది మన పార్టీకి అంటే, అప్పుడు కోన గారు అక్కడ రాక్షసు లాంటి ఆవిడ ఉంది, ఫైటర్, పెద్ద ఫైటర్, ఆవిడని పెడితే బాగుంటుంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో అంటే, అప్పుడు ఢిల్లీ నుంచి పోతేదారు తాము ఇద్దరు ఫోన్ చేశారు. అప్పుడు నేను ఒక 2 days టైం అడిగి మా వారిని అడిగాను, ఏమంటే ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ నుంచి పిలుపు వచ్చింది రాజకీయాల్లోకి రమ్మని అంటే, మా వారు అన్నారు నీకు పనికి రాదు రాజకీయాలు, ముక్కుసూటిగా వెళ్తాము, నీకెందుకు అంటే, ఇందిరాగాంధీ ఇలాంటి ఆవిడ నా ప్రియతమ నాయకురాలు, మా ధీర వనిత, ఆమె పిలిస్తే వెళ్ళకపోవడం ఏంటి, ఏదో ఉంటాను ఎగ్జిక్యూటివ్ కమిటీలో, ఓ మూల ఉంటానులేండి కానీ ఎంపీ అయిపోయారు రాజమండ్రికి మీరు అని మా వారిని ఒప్పిస్తే అప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ. కానీ ఏమి సర్వీస్ చేశారు అబ్బా, నేను తిరగని గ్రామాలు లేవు. అట్లా 6 సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్కి పనిచేశాను. పార్టీ మారడం అంటే ఎందుకోసం మారాను అంటే, అప్పుడు బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు, ఈ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ, వీళ్ళందరినీ నేను పార్లమెంట్లో చూశాను కదా, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ స్పీచెస్ ఇవన్నీ చూసి విపరీతమైన అభిమానం, చాలా గౌరవం. అందువల్ల బీజేపీలోకి వాళ్ళు పిలవలేదు రమ్మని. నా అంతటి నేనే వాజ్పేయి గారు లాంటి మహానాయకుడు, గొప్ప వ్యక్తి, ఆయన దగ్గర పనిచేయాలి అన్న కోరిక, అటువంటి పార్టీ కంటే ముఖ్యంగా వ్యక్తిగా నేను సపోర్ట్ ఇస్తే బాగుంటుంది, ఇట్లా ఊరికే కూర్చునే బదులు అని. అప్పుడు దత్తాత్రేయ గారి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టి, సార్ నేను నాకు బీజేపీ మెంబర్షిప్ ఇప్పించండి, ఇందులో చేస్తాను అంటే అప్పుడు ఆయన మెంబర్షిప్ ఇచ్చారు. మరి ఇంత డైనమిక్గా ఉన్న జమున గారు రాజకీయాల నుంచి ఎందుకు నిష్క్రమించారు? ప్రస్తుత రాజకీయాలు అంత బాగాలేవనిపిస్తుంది. రాజకీయం ఎట్లా అయిందంటే డబ్బు రాజకీయాలు వచ్చేసాయి. సేవ పాడు, ఆ రోజుల్లో సేవ చేసి దేశ సేవ, ప్రజాసేవ చేసిన మహానాయకులని ఆ పార్లమెంట్లో చూశాను, మహావక్తల్ని చూశాను. ఇప్పుడు ఏమిటయ్యా అంటే లక్షలు ఖర్చు పెట్టు, కోట్లు సంపాదించు, డబ్బు రాజకీయం అయిపోయింది. అది మీకు పడలేదు? నాకు నచ్చలే. జమున గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నాకు 2 పిల్లలు. మా అబ్బాయి వంశీకృష్ణ, తనేమో అమెరికాలో సీనియర్ ప్రొఫెసరు, మన మీడియా. కూతురేమో నన్ను చూసుకుంటుంది. సో అమెరికాలో తనకు కొడుకు, నా కూతురు కొడుకు. సో ఐఎమ్ హ్యాపీ, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాను. మీ వయసు ఎంతో అడగచ్చా? చక్కగా 85 ఏళ్ళు. 85 ఏళ్ళు
అసలు ఇంత బాగా ఉన్నారు, ఇంత యాక్టివ్గా ఉన్నారు, 2 నిమిషాల్లో చీర టకటకా మార్చుకుని వచ్చేసారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటండి? ఇదివరకు బాగా యోగా చేసేదాన్ని. ఇప్పుడు అంత ఓపిక లేదు, కానీ పొద్దున్నే సూర్యుడికి ఎదురుగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇప్పుడు కూడా? ఉమ్, ఆ, అంటే పూర్తిగా చేయను, ఊరికే ప్రాణాయామం చేయడం. డైట్ జాగ్రత్తగా ఉంటాను, ఎంత నెయ్యి వేసుకోవడం, అతిగా తినడం. సినిమా రంగం అందించిన ఆణిముత్యాల్లో ఒకరు మన జమున గారు. ముఖ్యంగా తెలుగు సత్యభామ అంటే మరి ఇంకెవరికో మనకి దృష్టి రాదు, జమున గారే మనకి. అటువంటి గొప్ప ఆర్టిస్టుతో ఈరోజు మనం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వారి ద్వారా పంచుకున్నా మనం మన చెప్పాలనుంది కార్యక్రమం ద్వారా. అలాగే వారికి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఎప్పుడూ సదా అనుగ్రహించాలని కోరుతూ సెలవు తీసుకుందాం. నమస్కారం జమున గారు. నమస్కారం.